స్టోరేజ్ సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్లు వీటన్నిటి సమూహమే కాళేశ్వరం ప్రాజెక్టు. మీరు మేడిగడ్డకు శాసనసభ్యులు తీసుకుపోయినప్పుడు పొంగ మల్లన్న సాగర్నో, రంగనాయక సాగర్నో, అన్నపూర్ణ సాగర్నో, పంప్ హౌజులనో, గలగల గోదావరి నీళ్లు బారుతున్న కూడవెల్లి వాగునో, ఆ పక్కనే పచ్చటి పొలాలను చూయిస్తే కూడా బాగుండేది కదా. అంటే మీరేంటంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకిన చందంగా బురద రాజకీయాలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు ఎంత తక్కువ చేసి మాట్లాడినా కూడా అది ముమ్మాటికి తెలంగాణకు వరప్రదాయిని. మీరెంత దుష్ప్రచారం చేసినా కూడా ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది డెఫినెట్గా రేపటి తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్రానికి జీవధార. డ్యామ్ నుంచి సూర్యాపేట దాకా నిండిన చెరువులు, పండిన పంటలకు సాక్ష్యం కాళేశ్వరం ప్రాజెక్టు. అదేవిధంగా ఇలా భూముల్లో పెరిగిన ఊటలు కానీ, బోరు బావుల్లో పెరిగిన ఊటలు కానీ, ఉబికి వస్తున్నటువంటి బోరు బావులన్నీ కూడా ఇవి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫలితాలను కూడా చెప్పుకోక తప్పదు. ఇలా కూడవెల్లి వాగు పొంగిందన్నా, హల్దీ వాగు దుంకిందన్నా, అన్నపూర్ణ రిజర్వాయర్ నిండిందన్నా, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కింద పచ్చటి పంట పొలాలు ఈరోజు కనబడుతున్నాయంటే అది కాళేశ్వరం అందించిన ఫలితం అని చెప్పి కూడా చెప్పుకోక తప్పదు. అంటే ఇలా పెరిగిన పంట రాశుల్లో ప్రతిబింబించింది కాళేశ్వరం. ఇవాళ ఒక మేడిగడ్డ ప్రాజెక్టులో ఏదో కుంగిపోయినంత మాత్రాన దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం ప్రాజెక్టును ఇలా డ్యామేజ్ చేయాలనేటువంటి ఒక దుష్ట పన్నాగానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడతా ఉంది. నేను అనేది ఒకటే, సరే ఆ సంఘటనను మేము కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేను అసెంబ్లీలోనే చెప్పిన దాని మీద ఏ విచారణ అయినా మేము సిద్ధంగా ఉన్నాం. దోషులను శిక్షించండి, కానీ పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టండి అని చెప్పి మేము శాసనసభ ద్వారా ప్రభుత్వానికి చెప్పాం. కానీ ప్రభుత్వం ఏంటంటే దాన్ని పూర్తిగా దెబ్బతీయాలని, పునరుద్ధరణ మీద దృష్టి పెట్టకుండా ఇదేదో గత చరిత్రలో ఎప్పుడు జరిగిందేదో జరిగింది అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే ఈరోజు రాష్ట్రంలో ఎన్ని జరిగినాయి అనేది మీకు తెలియందేం కాదు, దేశంలో అయితే చాలా ఉన్నాయి. కానీ మన ఉమ్మడి రాష్ట్రంలోనే చూసుకుంటే కడెంవాగు ప్రాజెక్టు 1958లో కట్టగానే మొత్తం కొట్టుకుపోయింది, గేట్లతో సహా కొట్టుకుపోయింది. పునరుద్ధరించారు, తిరిగి 1995లో కట్ట మొత్తం కొట్టుకుపోయింది. సింగూరు డ్యాము 1981, 99లో కూడా పార్షల్గా కొట్టుకుపోయింది. ఎల్లంపల్లి బ్యారేజ్ మీ హయాంలో నిర్మిస్తే 2010లో బండ్సు, స్పిల్వే కూడా మొత్తం కొట్టుకుపోయినాయి. ఆదిలాబాద్లో కట్టిన సాత్నాల మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు దాని హెడ్ రెగ్యులేటర్ మొత్తం కూడా 2004లో కొట్టుకుపోయింది. ఇట్లా పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఇవాళకి కూడా కొట్టుకుపోయే ఉన్నాయి. పుట్టంగండి ఆనాడు ఉదయం ముఖ్యమంత్రి గారు వెళ్లి పుట్టంగండి ప్రాజెక్టు ప్రారంభిస్తే సాయంత్రానికి మొత్తం నీళ్లన్నీ బయటకు వచ్చేస్తే అప్పుడే తక్షణమే మోటార్లు ఆపినటువంటి పరిస్థితి. పుట్టంగండి రిజర్వాయరు ఏ రకంగా ఆ రోజు కొట్టుకుపోయిందో కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ హయాంలో పంజాగుట్టలో ఫ్లైఓవర్ కడుతుంటే కట్టక ముందే కడుతుండగానే కూలిపోయి ఇవాళ ప్రజల ప్రాణాలు తీసుకున్న చరిత్ర కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నాయి. ఇవాళ మన పోలవరం, కేంద్ర ప్రభుత్వం కడుతున్నటువంటి పోలవరంలో ఇలా డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయింది, గైడ్ వాల్స్ కొట్టుకుపోయినాయి. ఇవాళకి పునరుద్ధరణ లేనటువంటి పరిస్థితి ఉంది. రాయలసీమలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది, పించా ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. సరే ఏదైనా మేజర్ ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగితే ప్రభుత్వాలు విచారణ చేస్తాయి, దోషులను కఠినంగా శిక్షిస్తారు, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు, రైతాంగానికి నష్టం చేయకుండా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ఎంతసేపు కాళేశ్వరం మీద ఒక దుష్ప్రచారానికి ఇలా పాల్పడతా ఉన్నారు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ మొన్న ఈ మధ్య కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు చూస్తామంటే మీరు ఎక్కడికి పంపారు? కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ మీ కట్ట మీదికి పోయి మీరు కాంగ్రెస్ కర్ణాటక ఎమ్మెల్యేలకు ఇవో చూడండి మా ప్రాజెక్టులు ఎంత గొప్పగా ఉన్నాయని చూపించారు కదా. అదే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మెచ్చుకొని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, మన ప్రాజెక్టులను చూసి
వాళ్ళు నేర్చుకొని పోయినరు, మెచ్చుకొని పోయినరు. మరి అదెందుకు చూపియరు? ఆ గొప్పతనాన్ని ఎందుకు ప్రజలకు చెప్పరు? అంటే మీరు ఒక దురుద్దేశంతో ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా నిన్న మనం టీవీల్లో కూడా చూసాం, ఈ ప్రాజెక్టు ఎంత ఆయకట్టు వచ్చిందంటే మరి ఇంజనీర్లు వాళ్ళు చెప్పబోతుంటే కొత్త ఆయకట్టే చెప్పు, మీ స్టెబిలైజేషన్ చెప్పకొని దబాయించినటువంటి తీరు కూడా మనం చూసాం. వాస్తవానికి ఇది కాంగ్రెస్ పార్టీ మొదలు 5 మంత్రులు పోయారు మేడిగడ్డ దగ్గరికి, ప్రజెంటేషన్ పెట్టినారు. వాళ్ళు యాజ్ పర్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ రిలీజ్డ్ రిపోర్ట్, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు మేడిగడ్డ దగ్గర పోయినప్పుడు ఒక మొత్తం రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు ప్రకారంగానే చూస్తే కొత్త ఆయకట్టు 98,570 ఎకరాలు. వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ కొత్త ఆయకట్టు ఉంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మొన్న ఒక 15 రోజుల క్రితం గౌరవ మంత్రి గారు కొండా సురేఖ గారు రంగనాయక సాగర్ ప్రాజెక్టు మీద నీటి విడుదల చేస్తూ 1,10,000 ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నాను అని స్వయంగా కాళేశ్వరంలో భాగంగా ఉన్న ఒక రిజర్వాయర్ నీళ్లు వదులుతూ 1,10,000 ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నా అని చెప్పి కొండా సురేఖ గారే చెప్పారు. అదే రోజు మల్లన్న సాగర్ వెళ్లి కూడా నీళ్లు విడుదల చేస్తున్నారు. అది దుబ్బాక, మెదక్ నియోజకవర్గానికి వెళ్తాయి. మరి దాని ఆయకట్టు వేరే. కానీ మీ రిపోర్టు ప్రకారమే మీరు తక్కువ చూపించారు. సరే, 98,570 ఇది కొత్త ఆయకట్టు అని మీరు చూపించారు. ఇందులోనే ఏముంది? 456 చెరువులను మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ కెనాల్స్ ద్వారా కలపడం జరిగింది. దీని కింద 39,146 ఎకరాలు బారినాయని చెప్తున్నారు. కాళేశ్వరం కెనాల్స్ కింద 456 చెరువులకు మేము నీళ్లు ఇచ్చాం, 39,146 ఎకరాలకు నీళ్లు వచ్చినాయన్నారు. అది కాకుండా ఎస్ఆర్ఎస్పి కాళేశ్వరం నీళ్లను ఎస్ఆర్ఎస్పి కలిపిన తర్వాత ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, 2 నిజాం సాగర్ల కింద కూడా గత ప్రభుత్వాలు చెరువులకు తూములు పెట్టలేదు, చెరువులు ప్రాజెక్టులకు అనుసంధానం చేయలేదు. కానీ కాళేశ్వరంతో ఎస్ఆర్ఎస్పి స్టెబిలైజేషన్ చేసిన తర్వాత అక్కడ కూడా 2,143 చెరువులు నింపాం. 2,143 చెరువులకు నింపడం ద్వారా 1,67,050 ఎకరాలకు నీళ్లు వచ్చినాయి. ఇది మీ రిపోర్టే. 1,67,050 ఎకరాలకు నీళ్లు వచ్చాయి. ఇది కాకుండా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, స్టేజ్ 2. స్టేజ్ 1లో 9.5 లక్షల ఎకరాలు ఉంటే ఏ రోజు కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 5-6 లక్షలకు మించి ఎన్నడూ మంచి గుడ్ ఇయర్లో కూడా మంచిగా వర్షాలు పడ్డ సంవత్సరంలో కూడా 6 లక్షలు 6.5 లక్షల ఎకరాలకు దాటి ఎన్నడూ నీళ్లు బారలే. కానీ కాళేశ్వరంతో కనెక్ట్ చేసిన తర్వాత స్టేజ్ 1లో 9.5 లక్షల ఎకరాలకు నీళ్లు బారినాయి. ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గం గతంలో స్పీకర్ గారు మధుసూనాచారి గారే ఉండేవారు. ఒక్క ఎకరానికి కూడా అసలు మొత్తం కాలువలు మూసుకుపోయినాయి, కాలువ రూపమే లేదు. తిరిగి కాలువలు దవ్వి ఆ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1లో భాగంగా ఉన్న భూపాలపల్లి కానీ నర్సంపేట కానీ చాలా నియోజకవర్గాలకు మేము మొత్తం కూడా నీళ్లు ఇచ్చి 9.5 లక్షల ఎకరాలకు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1లో నీళ్లు ఇచ్చాం. స్టేజ్ 2 అసలు మీరు పూర్తే చేయలేదు, నీళ్లు ఇచ్చి పెట్టండి. స్టేజ్ 2లో రైల్వే క్రాసింగ్స్, గేల్ క్రాసింగ్స్ అన్ని పెండింగే ఉండే. సర్కారు తుమ్మలు మొలిచినాయి మొత్తం ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2ను పూర్తిగా పునరుద్ధరించి కాళేశ్వరం ప్రాజెక్టు అనుసంధానం చేసి 2 పంటలకు 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. 2 పంటలకు ఇచ్చాం, ఒక్క పంట కాదు. వానాకాలం ఇచ్చినాం, యాసంగి పంటకు కూడా ఇచ్చినాం. ఇది నేను చెప్పడం కాదు కదా. మీరు వెళ్ళి కోదాడ రైతులనో, సూర్యాపేట రైతులనో, తుంగతుర్తి రైతులనో, డోర్నకల్ రైతులనో, నర్సంపేట రైతులనో, మహబాద్ రైతులనో, పాలకుర్తి రైతులను అడిగితే చెప్పరా? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీళ్లు వచ్చినాయా? మీకు నీళ్లు ఎప్పుడు వచ్చినాయి? కాళేశ్వరం కనెక్ట్ అయిన తర్వాత 2 పంటలకు నీళ్లు వచ్చినాయా లేదా అని మీరు వెళ్ళి రైతుల్ని అడగండి. ఆ నియోజకవర్గాల రైతులను అడిగితే చెప్పరా? అంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో ఒక సంవత్సరం ఎస్ఆర్ఎస్పిలో కూడా నీళ్లు తక్కువైతే రివర్స్ పంపింగ్ లో ఎస్ఆర్ఎస్పి కూడా నీళ్లు తీసుకుపోయి మనం పారించుకున్నటువంటి పరిస్థితి, పంటలను కాపాడుకున్నటువంటి